హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిషాద్ విత్ తేజ్ వ్లాగ్స్. ముందుగా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ నేను ఈ వ్లాగ్ పెట్టేసరికి సంక్రాంతి కూడా అయిపోతుంది అనుకోండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సో ఇది నేను భోగి రోజు వేసిన ముగ్గు అనమాట. కొంతమంది ఫస్ట్ ముగ్గుతోనే డైరెక్ట్గా వేసేస్తారు, నాకేమో అట్లా అలవాటు లేదు. నేను ఫస్ట్ చాక్ పీస్తో వేసుకొని తర్వాత ముగ్గుతో వేసుకుంటాను. అండ్ మేము ఒక 2-3 ఇయర్స్ నుండి ఎవ్రీ సంక్రాంతికి చిన్న చిన్న ముగ్గులు వేసేవాళ్ళము. ఎందుకంటే అప్పుడు మాకు రోడ్ అనేది మధ్యలో పగలగొట్టేసి పెట్టినారు, లైన్స్ అవేదో వేయడానికి అని చెప్పి. సో తర్వాత ఇంకా రోడ్లు వేయలేదు. సో రీసెంట్గా మా లైన్లో రోడ్స్ వేశారు. ఇలా రోడ్ వేయడం వల్ల రోడ్ అనేది కొంచెం స్పేషియస్గా అట్లా ఉండింది. సో అందుకని చెప్పి స్పేషియస్గా ఉంది కదా అని చెప్పి కొంచెం పెద్ద ముగ్గు వేద్దామని చెప్పి పెద్ద ముగ్గు అయితే వేసేసాము. అండ్ మీరు కూడా ఇంతైనా ఫస్ట్ చాక్ పీస్తో వేసుకొని తర్వాత ముగ్గుతో వేయడం. అండ్ మీరు కూడా ఇంత అయితే లైక్ చేయండి వీడియోని. అండ్ నేను ముగ్గు వేస్తుంటే మధ్యలో మా బాబు వచ్చాడు. ఆయన కలర్లు నేనేస్తా అని అంటాడేమో అని భయపడ్డా. అట్లా ఏమనలేదు, నార్మల్గా సింపుల్గా చూసి మమ్మీ కలర్లు ఇస్తున్నావా అని చెప్పి చూసి వెళ్ళిపోయాడు. కొంతమంది పిల్లలు అయితే నేనేస్తా అని అల్లరి చేస్తుంటారు కదా, మా బాబేం అట్లా చేయలేదు. బాగానే చూసిండు వెళ్ళిపోయిండు. అండ్ ముగ్గు తొక్కొద్దు నాన్న అంటే కూడా తొక్కలేదు, బాగానే ఉండు, అల్లరేం చేయకుండా బాగానే ఉండు. అండ్ మా చెల్లి గొబ్బెమ్మలు చేస్తుంది. అండ్ గొబ్బెమ్మలు ఆవు పేడతోటి ఎందుకు చేస్తారో మీకు తెలుసా? తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ గొబ్బెమ్మలు స్పెషల్గా ఆవు పేడతోనే చేస్తారు. ఆవు పేడతో ఎందుకు చేస్తారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో మా ఫైనల్గా ముగ్గు అయితే ఇది. అండ్ ఈ ముగ్గు మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి మా ముగ్గు ఎలా ఉందో. అండ్ ఇప్పుడు మా లైన్లో వేసిన ముగ్గుల్ని కూడా చూడడానికి వెళ్తున్నాము, అవి కూడా చూపిస్తాను, చూసేయండి. ఆగాగు, బాగుంది. అరే వీళ్ళు ఎద్దేసిండద్దు. తొక్కకు నాన్న, తొక్కకు. తీసిన అండ్ మెయిన్గా నాకున్న హ్యాబిట్ ఏంటంటే నేను వేసిన ముగ్గు తర్వాత నేను ఇట్లా అందరి ముగ్గులు చూడడానికి అయితే వెళ్తాను. మీరు కూడా ఇంతేనా? మీరు కూడా ఇంత అయితే లైక్ కమెంట్ చేయండి. అండ్ ఈరోజు భోగి కాబట్టి మా బాబుకి భోగి పళ్ళు కూడా పోస్తున్నాము. అండ్ నేను మా చెల్లి చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ మాకు ఒక 10-12 ఇయర్స్ వరకు పోస్తుండే. సో నేను కూడా మా బాబుకి అట్లాగే స్టార్ట్ చేశాను. ఈ భోగి పళ్ళని మిక్స్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలాగా పోస్తారు. అండ్ బంతిపూలు అయితే కామన్గా ఉంటాయి. నేను కొన్ని ఏమంటారు పాల పండ్లు అన్నట్టుంటారు కదా, పాల పండ్లు, ఇంకా కొన్ని రేగ్గాయలు, కొన్ని 1 రూపీ కాయిన్స్, అవి కూడా వేసేస్తాను. అవి కూడా వేసి భోగిపళ్ళలాగా పోసేస్తాను. అండ్ మీరు మీ పిల్లలకి భోగిపళ్ళు పోసేటప్పుడు అందులో ఏమేమి వేసి కలుపుతారో
కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టైం నేను కూడా అట్లాగే ట్రై చేస్తాను. సో మా బాబు చిన్నగా ఉన్నప్పుడైతే బాగా పోసుకున్నాడు భోగి పనులు. ఇప్పుడు అసలు పోసుకోవట్లేదు. అవి ఏమంటారు, పువ్వులు అనేటివి పైన పడుతుంటే ఆయన తీసేస్తున్నాడు. ఆయనకి నచ్చట్లేదేమో, అసలు అల్లరి చేస్తుండు. ఆ స్టూల్ మీద కూర్చోడానికి కూడా ఒక 1/2 అవర్ సతాయించిండు మమ్మల్ని. ఇంకెట్లో గట్లా చాక్లెట్ ఇస్తా, బిస్కెట్స్ ఇస్తా అని చెప్పి ఎట్లా కూర్చుండబెట్టి చేసాము. అసలు ఆయన పూలు ఉంచుకోవట్లేదు, పడేస్తుండు చూడండి. చిన్నప్పుడే మంచిగా చిన్నప్పుడు బాగా పోయించుకుండు భోగి పండ్లు. అండ్ కొంచెం పెద్దగా అయింది కదా, ఇప్పుడు అసలు పోయించుకోవట్లేదు. అండ్ ఇది మా సంక్రాంతి మొక్కు. మా ఇంటి దగ్గర ఉన్న పిల్లలతో కూడా మాకు అన్నయ్యని ఫోటో తీసేసాను. అండ్ ఇవి మా లైన్లో వేసిన సంక్రాంతి ముగ్గులు అనమాట. సో మీరు కూడా చూసేయండి. అండ్ ఏదైనా ముగ్గు నచ్చితే కామెంట్ చేయండి. సో ఈ సంక్రాంతికి మీ ప్లాన్స్ ఏంటో కమెంట్ చేయండి. అండ్ మేమైతే మూవీకి వెళ్దాం అనుకుంటున్నాము. సో ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.